నూతనంగా శ్రీ సూర్య డోర్స్ షాపు ప్రారంభోత్సవం. పిఠాపురం పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా నూతనంగా శ్రీ సూర్య డోర్స్ ఫర్నిచర్ షాప్ ను ప్రారంభించారు. శ్రీ సూర్య డోర్స్ ఫర్నిచర్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎస్ వర్మ, పట్టణ ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా గుత్తుర్తి విజయేంద్ర, సుబ్రహ్మణ్యం, ఫణీంద్ర, వెంకటేష్, పితాని వెంకటరమణమూర్తి మాట్లాడుతూ 45 సంవత్సరాలుగా మాకు ఎంతో ఆదరణతో పాటు తోడ్పాటునిస్తున్న కస్టమర్లకు అలాగే మా నూతన వ్యాపారాన్ని ఆదరిస్తారని అన్నారు. అతి తక్కువ ధరకే డోర్స్ అండ్ ఫర్నిచర్స్ అందిస్తామని, అలాగే నాణ్యత పరంగా ఒక్కసారి షాప్కి వచ్చి చూసుకొని ఆ తర్వాతే మా దగ్గర ఫర్నిచర్ కొనండి అన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తుర్తి విజయేంద్ర, గుత్తుర్తి సుబ్రహ్మణ్యం, గుత్తుర్తి ఫణీంద్ర, వెంకటేష్, పితాని వెంకటరమణమూర్తి, కోట శ్రీరామ్, పి మహేష్, జనసేన నాయకులు సురవరపు సురేష్, మార్నిడి రంగబాబు, చెల్లుబోయిన సతీష్, జోగ వెంకటరమణ, షేక్ మహబూబ్ బాషా, కూటమి నాయకులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. సూర్య డోర్స్ హార్డ్వేర్ అండ్ ఫర్నిచర్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఆపోజిట్లో ఫణీందర్ విజయేంద్ర గారి అబ్బాయి అండ్ బ్రదర్ ఇంకా పార్ట్నర్స్ అందరూ కలిసి మరి షోరూమ్ పెట్టడం జరిగింది. అంటే పిఠాపురంలో అవైలబిలిటీ లేక కాకినాడ, రాజమండ్రి మనం వెళ్తున్నాం. ఇక్కడ డోర్స్, ప్లేవుడ్, హార్డ్వేర్ ఐటమ్స్ అన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీలన్నీ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి మన పిఠాపురం వాస్తవ్యులు విజయేంద్ర గారు, వారి అబ్బాయి ఫణీంద్ర మన యువకుడు చేత మన వాళ్ళందరూ కూడా నియోజకవర్గంలో అందరూ కూడా యువకులు ఎవరన్నా వ్యాపార రీత్యా ఒక షాప్ కానీ ఒక ఇండస్ట్రీ కానీ పెట్టినప్పుడు మనందరం సపోర్ట్ చేయవలసిన బాధ్యత. చేత అందరూ కూడా మరి ఈ హార్డ్వేర్ షాప్కి వచ్చి ఉపయోగించుకుంటారని అందరినీ మీరు ఐటమ్ ఎలా వచ్చామ్మా ఒకసారి ఓకే రెడీ ఎలా చూడండి అలా ఉండండి. పిఠాపురం పట్టణంలో విజయేంద్ర గారు, వారి కుమారులు ఫణీంద్ర గారు, సుబ్రహ్మణ్యం గారితో సారథ్యంలో ఈరోజు ఈ సూర్య డోర్స్ అండ్ ఫర్నిచర్స్
హార్డ్వేర్ షాపు ప్రారంభోత్సవానికి మమ్మల్ని పిలిచినందుకు చాలా ఆనందం. ఈ వ్యాపారంలో వీరంతా ఎంత అభివృద్ధి చెందాలని, అదేవిధంగా కూడా పిఠాపురం వాసులంతా కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకుని వీరి వ్యాపారానికి మనమందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.